రాష్ట్ర రాజధాని నడిబొడ్డున విజయవాడ గుణదలలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా న్యాయవాదిపై ఇంటి యజమాని గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి దాడి చేసి దౌర్జన్యంగా ఇంట్లో ఉండే సామాన్లను శ్మశాన వాటిక పక్కన పడేసిన ఘటన చోటు చేసుకుంది. ఒంటరి మహిళ అని కూడా చూడకుండా నడి రోడ్డుపైనే ఆమెను దుర్భాషలాడి కట్టుబట్టలతో రోడ్డుపైనే వదిలివేయటం దుర్మార్గమని మహిళా న్యాయవాది మణిప్రియ కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ పాత్రికేయుల ముందు వాపోయారు. ఈ ఘటనను స్థానికులు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది మీడియా కంటపడింది. బాధితురాల్ని పాత్రికేయులు సంప్రదించగా తనకు తన భర్తకు మధ్య కొంతకాలంగా గొడవలు ఉన్న నేపథ్యంలో తన కుమారుడితో కలిసి గుణదల ఇంద్రప్రస్థ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇంటి యజమానికి తన భర్తకు బంధుత్వం ఉన్న నేపథ్యంలో ఇల్లు ఖాళీ చేయాలని యజమాని ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో కొంత సమయం కావాలని కోరినా వినకుండా దౌర్జన్యంగా కొట్టి బయటకు నెట్టి ఇంటికి తాళం వేశారని వాపోయారు. కోర్టు ఇచ్చిన తాత్కాలిక స్టే ఆర్డర్ ఉందని చెప్పినా వినకుండా రోడ్డు మీద పడేశారని తెలిపారు. దీనిపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం కూడా జరిగిందన్నారు. తనకు తక్షణమే న్యాయం చేయాలని కోర్టు ఇచ్చిన సూచనల్ని పరిగణలోకి తీసుకుని రక్షణ కల్పించాలని న్యాయవాది మణిప్రియ కోరారు. ఇంత అన్యాయం జరిగి ఇంత సిటీ నడిబొడ్డులో జరిగితేనే ఏమీ చేయలేకపోతే ఇంకా ఎవరికి న్యాయం చేయలేరనే ఉద్దేశంతో నేను ఒక్క జత బట్టలండి ఆ బట్టలతో ఇలాగే 14 రోజులు ఉండి కోర్టుకి వెళ్ళి న్యాయంగా పోరాడుకుని నేను ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నానండి. దానికి పోలీసు వారికి నేను సీఏ గారికి చూపించాను. సరే అమ్మ నీకు ఆర్డర్ ఉందిగా నువ్వు ప్రొసీడ్ అవ్వు, మాకు అవసరమైనప్పుడు మా అవసరం ఉన్నప్పుడు నీకు ఏమైనా దౌర్జన్యం చేస్తే మేము చూపిస్తాం, మేము చేస్తాం, హెల్ప్ చేస్తామని అన్నారు సీఏ గారు. అనడం వల్ల నేను ఈ రోజున కోర్టు కూడా ఈ రోజు నుంచి సెలవులు ఉన్నాయండి. దాని చేత అక్కడ నా సామాన్లు తెలిసింది ఏంటంటే కొన్ని మాత్రం లోపల ఉన్నాయండి, కొన్ని సామాన్లు మాత్రం వాల్యుబుల్ సామాన్లన్నీ కూడా అక్కడ శ్మశానం దగ్గర పడేశారండి. ఇదిగోండి ఈ రకంగా నాకు కోర్టు లాక్ ఓపెన్ చేయమని ఇచ్చింది, అయినా కానీ లాక్ చేయడానికి లేకోకుండా ఇదిగోండి ఈ రకంగా చేసి ఒక్కసారి మీడియా వారు చూపించవలసి వచ్చున్నానండి. ఇగో ఈ రకంగా పైనుంచి కింద కట్టేసి ఎవరికి కనపడకుండా వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒక తంత్రాలు చెప్తూ ఈ రకంగా ఎలా అండి ఇలా బోల్డ్లు చేసేయాల్సింది అంత అవసరము. ఒక టెనెంట్కి నాకు ఏ రైట్ ఉంటుందండి? ఒక 3 నెలలు 4 నెలలు లేకపోతే ఒక 6 నెలల పాటు సమయం తప్ప నాకు ఇంటి మీద హక్కు ఏమీ ఉండదు. అలాంటిది ఇంత చేశారు అంటే కేవలం కొంతమంది అడ్వకేట్స్ ప్లాను, కొంతమంది రౌడీ షీటర్లు తీసుకొని వాళ్ళు ఒక అడ్వకేట్స్గా ఉంటే వాళ్ళు కోర్టు ద్వారా పోరాడి చేయించాలి ఏదైనా సరే న్యాయంగా ఉండి ఒక ఆడపిల్లల మీద పసిపిల్లల మీద ఈ రకంగా ఇంత అన్యాయంగా నా భర్త చేపిస్తుంటే నా భర్తకి ఆల్రెడీ రౌడీ షీటులు అన్నీ ఉన్నాయండి, వాళ్ళది క్రిమినల్ చరిత్ర, మన మాచవరం స్టేషన్లో కేసులు అవన్నీ ఉన్నాయి. అందుచేత వాళ్ళు ఇదంతా ప్లాన్డ్గా చేపించారండి. నా ప్రాణానికి నా బిడ్డ ప్రాణానికి క్షేమం లేదండి. నా పిల్లోని స్కూల్ కూడా 10 రోజుల నుంచి మాన్పించేసి మరియమ్మ తల్లి గుళ్ళో తమ అక్క వాళ్ళ ఇంటికాడ ఉంటున్నామండి మేము. కాబట్టి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నానండి. మన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు నాకు వెంటనే స్పందించి నాకు న్యాయం చేసి ఒక యువ అడ్వకేట్ గా నాకు న్యాయం చేసి ఆడబిడ్డలు పట్టగలరని. అలా చూడకపోతే ఎవడో బ్యాగులు పట్టుకోవచ్చు ఎవరు కొనాలి చూసుకుంటే నా యొక్క బాధని ఆయన చెప్పుకోవాలని నేను ప్రార్థిస్తున్నానండి.